నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నటువంటి దేవుడు అంట. అది ఒక గడియ కాదు, ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ కాదు, మన జీవితకాలం అంతా దేవుణ్ణి మనం స్తుతించే వ్యక్తులమై ఉండాలి. అదే ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఒకటి మనం ఆలోచన చేయాలి. ఎపిసి సంఘానికి రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. మీరు పోరాడేది మనుషులతో కాదు, ఆకాశ మండలంలో తిరుగులాడుతున్నటువంటి దురాత్మ సమూహాలతో మీరు పోరాడుతూ ఉన్నారు. అపవాదికి దేవుని పిల్లలకి ఎల్లప్పుడూ పోరాటం జరుగుతూ ఉంటుంది. మనం పోరాడేది మనుషులతో కాదు, కానీ ఆకాశ మండలంలో తిరుగులాడుతున్నటువంటి దురాత్మ సమూహాలతో. మరి దురాత్మ సమూహాల నుంచి మనం తప్పించుకోవాలి. వాటిని ఎదిరించి పోరాడి మనం విజయాన్ని సాధించాలంటే ఒక మంచి పాయింట్ మీకు చెప్తాను. వినండి, నా వైపు చూడండి. మీరు బైబిల్ చూడక్కర్లేదు, నేను చెప్పాలనుకున్న అంశం వేరేగా ఉంది, నేను మాట్లాడతాను. చిన్న విషయాన్ని, అపవాదిని ఎదిరించడానికి, దురాత్మ సమూహాన్ని ఎదిరించడానికి, వాడి యొక్క బెటాలియన్ ఎదిరించి మనం విజయాన్ని సాధించడానికి ఒక్కటి కాదండి, గొప్ప సమూహం మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నాలన్నింటిలో మనమే విజయాన్ని సాధించాలి అంటే ఒక మంచి మాట బైబిల్లో మనం చూడగలుగుతాం. దేవుణ్ణి స్తుతించుటే. దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏ ఒక అపవాది యొక్క దూతలు కానీ వాడి యొక్క సైన్యం కానీ మనల్ని దరిచేరనివ్వకుండా స్తుతి మనకు ఒక దుర్గంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? బైబిల్ గ్రంథంలో సౌలు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. పాత నిబంధనలో సౌలు అనే ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఈ వ్యక్తిని ప్రతిసారి దురాత్మ పట్టి పీడిస్తూ ఉండేదంట. చదివారు మీరు ఎప్పుడైనా? సమూయేలు గ్రంథంలో మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిసారి భయంకరంగా దురాత్మ చేత వేధించబడతా ఉన్నప్పుడు ఏమండి, దావీదు తన వీణను పట్టుకుని వాయిద్యాన్ని పట్టుకుని దేవుడిని పాడి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ దురాత్మ ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే దీని అర్థం ఏంటంటే మనము దేవుడిని స్తుతించుట చాలా మంచిది. అది మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ ఎదుగుదలకి, దేవుడిని మహిమపరచడానికి అన్ని కోణాల్లో కూడా దేవుడిని స్తుతించుట మంచిది. దేవుడిని స్తుతించుట మనకి చాలా మంచిదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మనం స్తుతించాలి, ఆరాధించాలి. అసలు మనం బ్రతికున్నదే స్తుతి పాడడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు హృదయంలో పెట్టుకోండి. దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. ఏ విధమైనటువంటి పోరాటాన్నైనా మనం స్తుతి ద్వారానే విజయాన్ని పొందుకోగలం. స్తుతుల మూలంగా, మన ఆరాధన మూలంగా ఆయన ఒక దుర్గాన్ని స్థాపించి మనకి కాపుదల చేస్తాడనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎప్పుడో పూర్వకాలంలో పెట్టుకున్నటువంటి ఆ సూక్తుల్ని, ఆధారం లేనటువంటి ఆ మాటల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం సత్యంలోకి అడుగు పెడతా ఉన్నప్పుడు ఏది నిజమో ఏది వాస్తవమో మనకు తెలిసినప్పుడు దాన్ని మనం ఫాలో అయిపోయినప్పుడు దేవునికి మరింత దగ్గర అయిపోతాం. ఎరుకో గోడలు కూలిపోవడానికి ఆమె యుద్ధాలు ఏం జరగలేదు. ఎరుకో గోడలు కూలిపోవడానికి ప్రాకారం కలిగినటువంటి ఆ పట్టణం ఏమండి, దాన్ని జయించడానికి ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఆ ప్రాకారం మీద 7 లారీలు ఒకేసారి వెళ్తాయంట. అంటే అంత గొప్ప ప్రాకారం ఒకే ఒక దెబ్బ కూలిపోయింది. ఏం చేశారు వాళ్ళు? దేవుడిని స్తుతించి బిగ్గరగా కేకలు వేశారు, అంతే. మరొకటి ఏమీ చేయలేదు. ఆ ప్రాకారం కూలిపోయింది. మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరగాలంటే దేవుడిని స్తుతించుట, దేవుడిని మహిమపరచుట, దేవుడిని ఘనపరచుట చాలా ప్రాముఖ్య విషయం అని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ నా సబ్జెక్ట్లోనికి వెళ్తున్నాను. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చదువుదాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రియులారా, నా వైపు చూడండి. ఇటలీ పటాలం అన్నటువంటి పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలియను ఒక వ్యక్తి ఉన్నాడట. ఇతడు 100 మందికి ఒక నాయకుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇటలీలో కైసరి అనే ప్రాంతంలో ఇతడు నివాసం చేస్తూ ఉన్నాడు.
ఇతని గురించి బైబిల్ చెప్పినటువంటి మాట ఏంటంటే భక్తిపరుడు. కొర్నేలిని బైబిల్ ఏమని సంబోధిస్తా ఉంది? భక్తిపరుడు అక్కడ ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ పేదలకి బహుధర్మం చేస్తూ మంచి కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడంట. అందుకే తన్ని బైబిల్ భక్తిపరుడు అని సంబోధించింది. భక్తిపరుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే ప్రార్థన చేయాలి, ఏమండి, దేవుడి మందిరానికి వెళ్ళాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడికి కానుకలు సమర్పించి దేవుడి నామాన్ని మహిమపరచాలి. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే దేవుడి కోసం మనం ఏదైనా చేయాలి. అదే ఇక్కడ కొర్నేలి అనే వ్యక్తి చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. సంవత్సరానికి ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేస్తే భక్తులు ఉంటారు తెలుసండి. అది 31st నైట్ లేకపోతే జనవరి 1 కనబడతా ఉంటుంది ఆ మెరుపు. మరలా జనవరి 1 అయిపోతుందంటే సెకండ్ డేట్ నుంచి మరలా ఉన్నాడు. ఇక మరలా సంవత్సరం తర్వాత మరలా మందిరంలో అడుగు పెడతా ఉంటాడు. ఈ వ్యక్తి అలా కాదు. ఈ భక్తుడు చేస్తున్నటువంటి ఈ భక్తి పరుడుకున్నటువంటి లక్షణాలు మనం బాగా గమనించినట్లయితే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాడు, ప్రజలకు బహుధర్మం చేస్తాడు, తన ఇంటి వారందరితో కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాడు. అందుకే ఈ వ్యక్తిని భక్తిపరుడు. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో కైసరు అనేటువంటి ఒక ప్రాంతంలో ఈ యొక్క కొర్నేలి ఒక భక్తిపరుడిగా పేరు పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం చాలా చేస్తున్నామండి. దేవుడి కోసం ప్రార్థన చేస్తాం, సెమినార్లకు అటెండ్ అవుతూ ఉంటాం, దేవుడికి కానుకలు సమర్పిస్తూ ఉంటాం, దైవ సేవకుడికి దగ్గరగా ఉండి మనం పరిచయం చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనకున్న దానిలోనే సమాజానికి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాం, సమాజానికి మనం కొంచెం మంచి కార్యాలు చేస్తూ ఉంటాం, సంఘంలో కొంతమందికి మనం అవసరతలు ఉన్న వారికి అవసరాలు తీరుస్తూ ఉంటాం. ఇవన్నీ మంచిదే. భక్తిపరులకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఒక భక్తిపరుడు చేయాల్సినటువంటి పనులే. కానీ ఈ యొక్క కొర్నేలి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని రోజు మనం చూడబోతా ఉన్నాం ప్రియులారా. భక్తిపరుడికి ఉన్నటువంటి క్వాలిటీస్లో మరొక ప్రాముఖ్యమైనటువంటి క్వాలిటీ ఇక్కడ ఉంది. మనం అక్కడితో చదువుకుని ఆగిపోతే నాకు కనిపిస్తుంది. కానీ కొంచెం ముందుకు వెళ్తే కొర్నేలి జీవితంలో ఒక నెంబర్ 1 పాయింట్ ఉంది. అదే మనం ఇప్పుడు ధ్యానించుకోబోతా ఉన్నాం. చూడండి, అదే 10వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు మనుషుల యొద్దకు దిగి వచ్చి, మీరు వెతుకువాడును నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు నీతిమంతుడును దేవుడికి భయపడిన వాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపత్యకు కొర్నేలి. కొర్నేలి గురించి ఒక స్టేట్మెంట్ వినపడతా ఉంది ఇక్కడ మనకి. పేతురు దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు. కొర్నేలి ఇంటికి పేతురుని తీసుకుని వెళ్ళడానికి, దైవజనుడైనటువంటి పేతురుని కొర్నేలి గారి ఇంటికి తీసుకువెళ్ళడానికి 3 వ్యక్తులు వచ్చారు. ఈ 3 వ్యక్తులు నేనే పేతురుని అని చెప్పేశారని పేతురు తాను వాళ్ళకి పరిచయం చేసుకున్న తర్వాత ఈ 3 వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు పేతురుతో. ఏమని? ఇటలీలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అతను ఉన్నాడు, అతడు నీతిమంతుడు, దేవుడికి భయపడే వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి యూదా జనులందరి ఎడల మంచి పేరు పొందినవాడై ఉన్నాడంట. ఏమంటే మనకు మనమే నీతిమంతులుగా, మనకు మనమే భక్తిపరులుగా అనేసుకుంటే సరిపోదు. కానీ నేను క్రైస్తవుడిని అని చెప్పేసి అనేసుకుంటే సరిపోదు. కానీ నేను మంచిగా దేవుడిలో సాగిపోతున్నానని చెప్పేసి అనేసుకుంటే సరిపోదు. కానీ మనకు మనం సాటిస్ఫైడ్ అయిపోతే సరిపోదు. కానీ ప్రజల ఎదుట మనము మంచి ప్రవర్తన కలిగిన వారమే ఉండాలని చెప్పేసి చెప్పింది ఈరోజు మధ్యాహ్నం దేవుని వాక్యం. ఆ 3 వ్యక్తులు కొర్నేలి గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అతడు యూదా జనులందరి వలన మంచి పేరును పొందినటువంటి వ్యక్తిగా కొర్నేలి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. భక్తిపరుడికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ప్రజలందరి ఎదుట ఒక మంచి పేరు ఉండాలి. మనం ఎన్ని వాక్యాలు బోధించినా, ఎన్ని కార్యకలాపాలు దేవుళ్ళలో కొనసాగిస్తా ఉన్నా,
దేవుడి సన్నిధిలో మనం ఎంత పరిచర్య చేస్తా ఉన్నా, ఎంత వాక్య పఠనం చేస్తా ఉన్నా, ఎన్ని కానుకలు సమర్పిస్తా ఉన్నా, మనకంటూ సమాజంలో ఒక మంచి పేరు లేకపోతే ఇవన్నీ వ్యర్థము. అర్థమవుతున్నాయండి నా మాటలు? మనకంటూ సమాజంలో ఒక మంచి పేరు లేకపోతే, మనకంటూ సమాజంలో క్రైస్తవులుగా ఒక గుర్తింపు లేకపోతే, మనం దేవుడి కోసం ఎన్ని చేసినా పనులు మానుకుని దేవుడి వాక్యాన్ని వినడానికి వచ్చి కూర్చున్న వ్యర్థమే అని చెప్తుంది బైబిల్. ఈరోజు ప్రియులారా చాలా మంది భక్తిలో ముందు కొనసాగుతూ ఉన్నారు, కానీ బయట సాక్ష్యం లేదు. ఇతడు భక్తిలో ఉన్నాడు, భక్తికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ చేస్తూ ఉన్నాడు. దీనికి ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే పరుల ఎదుట ఒక మంచి సాక్ష్యం ఉంది. యూదా జాతి అంతట్లో, ఇంగ్లీష్ బైబిల్లో మనం చదువుకుంటే యూదా జాతి అంతటిలో కూడా ఇతనికి మంచి పేరు ఉంది. ఈ రోజున క్రైస్తవులైనటువంటి మనకి సమాజంలో మంచి పేరు ఉందా? సమాజం మాట పక్కన పెట్టండి, మన ఇంట్లో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనల్ని బట్టి మన కుటుంబం మనల్ని క్రైస్తవులుగా చూస్తూ ఉందండి. ఇప్పుడు కుటుంబంలో 4-5 ఉన్నారు, అందులో 1-2 దేవుడి మందిరానికి వస్తున్నారు. మనల్ని చూసి మన ఇంట్లో ఉన్నటువంటి మన రక్త సంబంధికులు వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు కనుక వీళ్ళ ప్రవర్తన విధానం బాగుంది, వీళ్ళు దేవుడిని నమ్ముకుని దేవుడి మందిరానికి వెళ్తున్నారు కనుక వీళ్ళ యొక్క శ్రేష్టలు మంచిగా ఉన్నాయని వాళ్ళు మనల్ని బట్టి దేవుడి సన్నిధికి రాగలుగుతున్నారా? ప్రియుల సాక్ష్యం లేకపోతే, మన జీవితంలో మనకంటూ ఒక మంచి పేరు సమాజంలో లేకపోతే, మన గురించినటువంటి ప్రవర్తన విషయంలో ప్రజలు మన గురించి ఒక సాక్ష్యం పలకకపోతే దేవుడి కోసం మనం ఎన్ని చేసినా వ్యర్థమే. ఈ రోజున దేవుడి కోసం అన్నీ చేస్తున్నారు, కానీ సాక్ష్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉందండి. ఎలాగో చెప్పమంటారా? భక్తి చేస్తానే ఉన్నారు, కానీ లోకంలో ఉన్న వాటిని మాత్రం విడిచిపెట్టట్లేదు. నిన్నటికి నిన్న రాఖీ పండుగ జరిగింది. ఒకవేళ ఎవరైనా రాఖీ కట్టుకుంటే మీలో, మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, కానీ చాలామంది చేస్తున్నటువంటి పనులు ఏమండి. నిన్న రాఖీ పండుగ జరిగింది. చాలామంది క్రైస్తవ సహోదరులు, చాలామంది క్రైస్తవ బిడ్డలు హ్యాపీ రక్షాబంధన్ ఏమండి. కొంతమంది అయితే వాళ్ళింటికి వీళ్ళింటికి ఆగొచ్చి రక్షాబంధన్ అని చెప్పేసి తాడు కట్టుకుని ఏమన్నా మంచిగా మురిసిపోయి ఆనందాన్ని పంచుకున్నట్లుగా నేను నిన్నటి దినాన్ని చూడగలిగాను. ఇప్పుడు వీళ్ళకంటే ఒక మంచి సాక్ష్యంగా ఉందంటే మేము చేసుకునే పండుగలు మీరు చేసుకుంటున్నారు ఏంటో అని చెప్పేసి అన్ని విషయాలు అడుగుతున్నారు. మేము చేసుకునేటువంటి ఈ ఆచారాలన్నీ మీరు ఆచరిస్తున్నారు ఏంటో అన్ని విషయాలు అడుగుతూ ఉన్నప్పుడు ఏమంటే దేవుడి నామానికి అవమానమా లేకపోతే మహిమ? చెప్పండి. దేవుని నామానికి అవమానం కలిగేటట్లు ఏమంటే కొందరు జీవితాలు భక్తి పరులే కాదనట్లేదు, భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఏమండి వెలుపడి వాడి ఎడల ఏమాత్రము కూడా మంచి పేరు పొందలేనటువంటి వ్యక్తులుగా ఈరోజు అనేక మంది క్రైస్తవులు మనకు కనిపిస్తూ ఉన్నారు. కానీ కొర్నేలి జీవితంలో మనకు కనిపించేది ఏంటంటే తన భక్తితో పాటు సమాజానికి ఒక రోల్ మోడల్గా ఉన్నాడు, సమాజానికి ఒక ఏమండి సూచనగా కనిపిస్తూ ఉన్నాడు. క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలని ఏమండి ఒక సవాలు విసిరే వ్యక్తిగా కొర్నేలి మనకి కనిపిస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా చదువుకోండి. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొను. దైవజనుడు యవనస్తుడైనటువంటి తీతుకు రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పరపక్షమందున్నవాడు మనను గూర్చి ఏ చెడ్డ మాట ఏదైనా పలకక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొను. పరపక్షమందు ఉన్నవాడు మన గురించి చెడ్డ మాట పలకకూడదు. అర్థమవుతుందండి? పరపక్షమందు ఉన్నవాడు అంటే ఎవరు? క్రీస్తుని గురించినటువంటి తెలియక, క్రీస్తుని వార్త గురించి వాళ్ళకి ఒక నిశ్చయత లేక లోకంలో కొట్టుబట్లాడుతున్నటువంటి వ్యక్తులు మన గురించి ఒక చెడ్డ మాట పలకకుండా వాడు మనల్ని బట్టి సిగ్గుపడేటట్లు మనం సత్కార్యముల విషయమై మనల్ని మనమే కనపరుచుకోవాలి. ఈరోజు పరపక్షమందు ఉన్నవాడు మన గురించి చెడ్డ మాట పలుకుతూ ఉన్నాడంటే అర్థం ఏంటి? పరపక్షమందు ఉన్నవాడు దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటి? ప్రతి అడ్డమైనటువంటి గాడిద మన గురించి వ్యర్థముగా మాట్లాడుతూ ఉందంటే
ఉందంటే, క్రైస్తవ్యం గురించి బురద జరుగుతూ ఉందంటే కారణం ఏంటి? ఎవరిచ్చారంటే అవకాశం? చెప్పండి. మనం అవకాశం ఇవ్వడం వల్ల అవతల వాడి నోరు లెగుస్తూ ఉంది. మనం అవకాశం ఇవ్వడం వల్ల అవతల వాడు మనల్ని క్వశ్చన్ చేయడానికి వాడికి ఆస్కారం దొరికింది. ఒక వ్యక్తి మనల్ని నిలబెట్టి వేలెత్తి చూపించడానికి మనం ఇచ్చాం కనుక వాడు దుమ్మెత్తి పోస్తా ఉన్నాడు. క్రైస్తవుడి గురించి, క్రైస్తవ బిడల గురించి ఏ ఒక్కడు మాట్లాడకుండా మౌని అయి సిగ్గుపడిపోవాలి అంటే ఏమంటే మనం సత్కార్యముల విషయమై చాలా జాగ్రత్త కలిగి మనల్ని మనమే సమాజానికి కనపరుచుకోవాలి. సత్కార్యములు చేయాలి, మంచి పనులు చేయాలి. సమాజంలో సత్కార్యముల విషయమై మనం మంచి కార్యములు చేసి సమాజానికి మనం కనపరుచుకోవాలి. ఏదో ఆదివారం పూట వచ్చాను, లేకపోతే సెమినార్కి వచ్చాను, ఏదో కాసేపు భజన జరిగింది, వెళ్ళిపోయాను, నేను ఇక్కడతో నా భక్తి అయిపోయిందని చెప్పేసానని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే అన్ని జనులతో కలిసి లాలోజీ ఆడేసాం అనుకో, అన్ని జనులతో కలిసి మనం కుమ్మక్క అయిపోయాం అనుకో, అన్ని జనులతో కలిసి వాళ్ళ యొక్క హావభావాలన్నీ మనం పంచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం అనుకో, వాళ్ళ ఆచార సాంప్రదాయాల్లోనికి మనం వెళ్ళిపోతూ వస్తున్నాం అనుకో, ఏమండి వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు మనల్ని ఏదైతే చూపిస్తూనే ఉంటారు. ఈ రోజున నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, మరి ఎందుకు చేస్తున్నావు ఇదని అడిగితే సమాధానం చెప్పలేనటువంటి క్రైస్తవులు బోలెడంత మంది ఉన్నారా లేదా? చెప్పండి. నువ్వు పని చేస్తున్నావు, అడ్డమైనటువంటి కార్యకలాపానికి ఒడిగట్టేస్తావు. ఇదిగో నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, నువ్వు సినిమాకి వెళ్ళొచ్చా అని అడిగినటువంటి విశ్వాసుల్ని పరపక్షమందు ఉన్నవాడు అడిగినటువంటి సందర్భాలు అనేకం. పరపక్షమందు ఉన్నవాడు అడుగుతున్నాడు క్రైస్తవుని, ఇదిగో నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, సినిమాకి ఎందుకు వెళ్ళావు? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, ఈ యొక్క పాడు పని చేయడానికి నీ మనస్సు ఎందుకు ఇలాగా కొనసాగించబడింది అని పరపక్షంలో ఉన్నవాడు క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మనల్ని మనం సత్కార్యముల విషయంలో కనపరుచుకోవట్లేదు కనుక. ప్రియులారా, మనం భక్తి చేస్తేనే సరిపోదు. ఈ మధ్యాహ్నం రూఢిగా దేవుని యొక్క ఆత్మతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మనకి సరిపడినటువంటి భక్తి ఇది కాదు. భక్తి లోతుల్లోనికి మనం వెళ్ళాలి, భక్తిలోనికి ముందుకు కొనసాగుతూ ఉండాలి, ఇంకా భక్తిని మనం అలవర్చుకుంటూ ఉండాలి. మనల్ని చూసి ఏమండి క్రైస్తవులను చూసి ప్రజలు లోపలికి వచ్చే విధంగా మన భక్తి మారాలి. ఏమండి నలుగురితో ఒక రకంగా ఉండి కులంతో ఒక రకంగా ఉన్నట్లుగా ఉండడానికి వీల్లేదు. క్రైస్తవుడు అంటే ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. క్రైస్తవుడు అంటే ఏమండి వేరు చేయబడినటువంటి వ్యక్తి. క్రైస్తవుడు అంటే ఏమండి పిలవబడినటువంటి వ్యక్తి. లోకంలో నుంచి వేరు చేయబడ్డాం, మనం చీకటిలో నుంచి వెలుగులోనికి ట్రాన్స్ఫర్ చేయబడ్డాం. చీకటిలో నుంచి వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచి వెలుగు సంబంధం వల్ల మీరు బ్రతకాలి అని దేవుడు ఎంతో రూఢిగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఏమంటే కొన్నేళ్ళ వల్ల ఎవరు కూడా జీవించలేకపోతూ ఉన్నారు. కొన్నేళ్ళు ఎంత ప్రార్థన చేస్తాడో, ఎంత భక్తి చేస్తాడో, ఎంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడో దానికి తగ్గట్లుగానే కొన్నేళ్ళని గురించినటువంటి సాక్ష్యం వినపడుతూ ఉంది సమాజంలో. కొర్నేలుని గురించినటువంటి ఒక విషయం సమాజంలో మాట్లాడుకుంటా ఉన్నారు. కొర్నేలు ఎటువంటి వాడయ్యా అని చెప్పేసి అంటే కొర్నేలు చాలా మంచివాడు. ఈరోజు నేను మీకు ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు మాకు నందంపూడి అంబాజీపేట అవతల నందంపూడి వచ్చిన తర్వాత ఇది పలానా యోహాను అనే వ్యక్తి ఎటువంటి వాడు అని చెప్పేసి అంటే నా గురించి సమాజం ఏం చెప్పాలి? మంచి వ్యక్తి, అతను దేవుడి సేవకుడిగా కొనసాగుతున్నాడని సమాజం చెప్పాలి. అప్పుడు నేను చెప్పినటువంటి వాక్యానికి, నేను చేస్తున్నటువంటి భక్తికి ఒక అర్థం ఉంది. ఏం లేదండి, వాక్యాలు అయితే ఏదో చెప్తూ ఉంటాడు కానీ, ఏదో ఆరాధన చేస్తూ ఉంటాడు కానీ, ఏదో భక్తులు కొనసాగుతున్నాడు కానీ, ఏమండి బుద్ధి మంచిదే కానీ గుణం మాత్రం మంచిది కాదు. నేను బాగా చెప్పానా? మనిషి మంచోడే కానీ గుణం మాత్రం మంచిది కాదని చెప్పేసానని చెప్పకూడదు సమాజం. మనం మంచోడుగానే ఉండాలి, మన గుణం కూడా మంచిదిగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్నకాల సమయంలో. బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని కూడా నేను చూపిస్తాను. త్వరగా ముగించుకుందాం, సమయం అవుతుంది కనుక. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1:8 వాక్యం. నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడును, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకంలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము వాసరము నుండి వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైన వాడు. ప్రియులారా, నా వైపు చూడండి. ఇక్కడ
ఒనేసిము అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఒనేసిము మునుపు యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే మునుపు నిష్ప్రయోజనమైన వాడంట. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ వ్యక్తిని గురించి ఏమంటే దైవ సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. మునుపు అతని జీవిత చరిత్ర మనకు అనవసరం, కానీ ఇప్పుడు నీకును నాకును సమాజానికి అందరికీ అతడు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మారాడు. ఎవరిస్తున్నారు? ఒనేసిము అనుకుంటున్నాడా నేను అందరికీ ప్రయోజనకరంగా ఉన్నాను, నేను మంచోడిని, నేను చాలా చాలా మంచోడిని, నా అంత మంచోడు ఎవరు లేడు అని మనమే అనుకున్నట్లుగా ఇక్కడ ఒనేసిము అనుకోవట్లేదు. ఒనేసిము గురించి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఒక దైవజనుడు ఒనేసిము గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఒనేసిము అనే వ్యక్తి అందరికీ ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి. మునుపు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనకు అనవసరం, కానీ ప్రస్తుతం ఒనేసిమును మనం చూసిన వెంటనే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒనేసిము అందరికీ, నీకు నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు. ఒనేసిము ఇప్పుడు అందరికీ ప్రయోజనకరమైన వాడని ఎవరిక్కడ తేట తెల్లంగా ఒక సాక్ష్యం వినబడుతుంది. ఈరోజు మీ దైవ సేవకుడు మీకోసం ఒక మంచి సాక్ష్యం ఇవ్వగలడా చెప్పండి? కొంతమంది దైవ సేవకులు వాళ్ళ సంఘాల్లో ఈ సంఘంలో ఉన్నటువంటి ఫలానా మార్తమ్మ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు కదా? లేకపోతే మంచిదే. మళ్ళీ పాస్టర్ గారికి ఏమైనా చెప్పించాడేమో పేరు అని చెప్పేసి మరలా అదో గొడవలతోటే సాగిపోతుంది అంతా కూడా. ఆ పాస్టర్ గారు నేను పలానా మార్తమ్మ పొజిషన్ ఏంటయ్యా బాబు అని చెప్పేసి అంటే వచ్చి బాగానే ఉంటుంది, ఏదో సందేశం వెళ్ళిపోతుంది కానయ్యా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడకి మించినటువంటి గయ్యాలు లేదని చెప్పేసి అని అంటాడు. ఒక దైవ సేవకుడు ఒక విశ్వాసుని గురించినటువంటి మంచి సాక్ష్యం పలకలేకపోతున్నాడు ఈ రోజున. ఒక మంచి సాక్ష్యం ఇవ్వడానికి దైవ సేవకుడు దమ్ము రావట్లేదు. ఎందుకంటే వీడు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మీకు అర్థమవుతుందండి? సన్నిధిలో ఉన్నంతసేపు, దేవుడి మందిరంలో ఉన్నంతసేపు ఏమీ ఎరగని ఎల్లుల్లిపాయలేగా, అబ్బా ఎంత చూడముచ్చటగా, ఎంత అనుకువగా, ఏమండి ఎక్కడా లేనటువంటి భక్తి కనబడతానే ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ బొమ్మ దాటి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇక మనం వర్ణించలేం. ఏమండి రాఖీ పండుగ చేసుకుంటాడు, దీపావళి చేసుకుంటాడు, ఏమండి ఇంకా ఊర్లో జాతరలు జరిగితే జాతరలకు వెళ్ళిపోతాడు. ఇంకిద్దరు ముగ్గురిని వెంట పెట్టుకుని తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాను. తెల్లవారుజామున 3-4 అయిందాక లేచేసరికి పడుకునేసరికి రాత్రంతా ఏం చేశారంటే అక్కడ ఎక్కడో జాతర జరుగుతున్న జాతరలో ఏమండి దెయ్యాలో తిరిగారు. ఫోన్ చేస్తే ఒక్కడో అటెండ్ అవ్వలేదు. ఏమైపోయారు పరిస్థితి అంటే ఆ గర్భంలో కలిసిపోతున్నారు అంతే, ఇంకా మనం ఏం చేయలేం. మీకు అర్థమవుతుందండి? దేవుడిలో ఉంటూ కూడా వ్యర్థమైన వాటిని అనుసరించే వ్యక్తులుగా మనకు కనిపిస్తా ఉన్నాం. ఇక్కడ దైవ సేవకుడు తను కలిగినటువంటి ఆత్మ సంబంధంగా కలిగినటువంటి ఆ కుమారుడు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఒనేసిము ప్రయోజనకరమైన వాడు. ఒనేసిము చాలా మంచోడు. ఫిలోమోన్ చాలా మంచోడు వ్యక్తి. ఒకవేళ ఏదైనా తప్పిదం ఉంటే, ఏదైనా ఒకవేళ అతని ద్వారా అచ్చి ఉంటే కనుక నేను నిన్ను తీరుస్తాను, ఆ వ్యక్తిని నువ్వు చేర్చుకుని నువ్వు ఆదరించు, ఆ వ్యక్తి నీకు ప్రయోజనకరంగా ఉంటాడని ఒక వ్యక్తిని గురించి ఒక దైవజనుడు ఒక మంచి సాక్ష్యం పలుకుతా ఉన్నాడు. ఈరోజు మీరు వెళ్ళిపోతారు, అందరూ మేము భోజనానికి కూర్చున్నప్పుడు అన్న మన వాళ్ళు అందరూ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి అంటే మీ దైవ సేవకుడు ఏం చెప్పాలి మీకోసం చెప్పండి? ప్రాణమైన పెట్టేస్తారు నా కోసం వాళ్ళు అని చెప్పేసి అనే సాక్ష్యం మీకు ఉందా? అపోస్తులైనటువంటి పౌలు గారి కోసం ఒక సంఘం ఏమండి అడిగితే వాళ్ళ కొళ్ళు పీకేసి ఇచ్చేసేవారంట. అవసరం అయితే అడగలేదు, కానీ బైబిల్లో లేదనుకుంటున్నారు మీరు? అడగలేదు కానీ అపోస్తులైనటువంటి పౌలు ఒకవేళ అడిగితే కళ్ళు పీకి ఓడబెలికి ఇచ్చేసేవాళ్ళే. ప్రాణాలైనా పెట్టేస్తారు ఆ యొక్క సంఘస్థులు దైవ సేవకుడి కోసం. అంటే దైవ సేవకుడు వాళ్ళ గురించి గొప్ప సాక్ష్యాలు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రవర్తన మంచిగా ఉంది కాబట్టి, లోపల ఎలా ఉంటున్నారో బయట కూడా అలాగే జీవిస్తున్నారు కాబట్టి, లోపల సాక్ష్యం ఎలా ఉందో బయట ప్రవర్తన కూడా అలాగే ఉంది కాబట్టి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. వీళ్ళ క్రీస్తులోనికి వచ్చినటువంటి మనం మునుపటి విషయాలు పక్కన పెట్టేయండి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఒక మంచి పేరు కలిగి జీవించాలి. ఒకప్పుడు భయంకరంగా ఉండేవాడు, భయంకరమైన తాగుబోతాడు అతను. ఒకప్పుడు భయంకరమైనటువంటి వ్యభిచారండి.
ఒకప్పుడు భయంకరంగా ఏమండి ప్రతి ఇంటిని దోషేసేవాడు ఆ వ్యక్తి. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత తన పరిస్థితులన్నీ మారిపోయి ఇప్పుడు చాలా మంచివాడిగా మారాడని ఒక సాక్ష్యం అనేది సమాజంలో మనకు ఉండదు. ఈ సాక్ష్యం లేకుండా నేను భక్తి పరువుని అనుకుంటే పొరపాటే. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తురాలు నేను మీకు చూపిస్తాను చూడండి. రూతు గ్రంథం 3:10 సమయం అయిపోతుంది కనుక త్వరగా మనం ముగించుకుందాం. రూతు గ్రంథం 3:10 కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులని వెంబడింపగా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఈమెను గూర్చి సాక్ష్యం ఎవరిస్తున్నారండి? చూడండి. నావే రూతు తన గురించి తాను చెప్పుకుంటుందా? నేను పెళ్ళవక ముందు ఎంత యథార్థంగా ఉన్నానో పెళ్ళైన తర్వాత అంత యథార్థంగా ఉన్నానని చెప్పేసి అంటారు ఒక ఆడ మనిషి అంటారు. వాడికి ఏం తెలుస్తుంది పాపం? ఎవరు ఎలా ఉన్నారు వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలదు. ఇక్కడ రూతు నేను మోయాబు దేశంలో ఎలా ఉన్నానో ఇప్పుడు బెత్లెహేంకి వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాను. నేను మంచిదానినని తనను గూర్చి తనని చెప్పుకోవట్లేదు. ఆ యొక్క బెత్లెహేంలో ఒక పెద్ద ఉన్నాడు, బోయాజు అనే ఒక వ్యక్తి. ఆ పెద్ద ఈమెను గురించి స్టేట్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన పొలంలోనికి వెళ్ళి పరిగెడుకునేదంటే చాలా మంది యవనస్తులు ఉండేవారు. యవనస్తుల మధ్యలో పరిగెడుకోవడానికి వెళ్ళేది, ఆ పొలంలోనికి వెళ్ళేది. వెళ్ళినప్పుడు యజమానుడు ఆమెను గమనించేవాడు. ఏమంటే ఈమె ప్రవర్తన చూసినప్పుడు అతనికి ఏమనిపించిందంటే మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన మరీ మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉందంటే ఈ వ్యక్తి. మోయాబు దేశం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మోయాబు దేశం ఎలా వచ్చిందంటే ఒక శాపభరితమైనటువంటి దేశం అది. మోయాబు దేశం అంటే సామాన్యమైనది కాదు. ఏమండి కామ క్రోధ మదమచ్చర్యాలు ఇవన్నీ అక్కడే ఉంటాయి. ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి తామర పుష్పం వలె బ్రతికింది. అక్కడ తామర పుష్పం వలె బ్రతికింది. చుట్టూ మురుగుకుంటున్న, చుట్టూ భయంకరమైనటువంటి పాపం ఉన్న, చుట్టూ పోకిరి శాస్త్రం చేసేవాళ్ళు ఉన్న, చుట్టూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్న రూతు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించింది. నీతిగా యథార్థంగా బ్రతికింది. అది మునుపటి సత్ప్రవర్తన. ఇప్పుడు యెహోవా రెక్కల నీడకు వచ్చేసింది. తన అత్త కూడా యెహోవా రెక్కల నీడకు వచ్చేసింది. రెక్కల నీడకు వచ్చేసిన తర్వాత ఏమైపోయింది? తన మంచి ప్రవర్తన మరింత మంచిగా అయిపోయి గొప్ప మంచి పేరును సంపాదించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంత మంచిది కాబట్టే రూతు అనే పేరు మీద ఒక గ్రంథాన్ని రాసిచ్చేసాడు దేవుడు. రూతు అనే పేరు మీద ఒక గ్రంథమే రాయబడిందంటే కారణం ఏంటి తెలుసా? అంటే ఆమె ఎంత నీతిమంతురాలుగా, ఎంత యథార్థవంతురాలుగా, ఏమంటే కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ ఎవరిని యవ్వనస్తులను వెంబడించకుండా తన్ను తాను సమాజానికి కనపరుచుకుంది. స్త్రీలారా, ఈరోజు ప్రభు రూఢిగా మాట్లాడుతున్నాడు యవనస్తులైనటువంటి మీతో, బహుమాన్యతిస్తున్నటువంటి మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సత్కార్యముల విషయమై మనల్ని మనం సత్కరించుకోవాలి, కనపరుచుకోవాలి సమాజానికి. ఏమండి ఈరోజు చాలా మంది ఎలా కనిపించుకున్నారంటే బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యంతో, బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యంతో సమాజానికి మనం కనపరుచుకుంటే ప్రయోజనం లేదు. మనము సత్కార్యముల విషయమై సమాజానికి కనపరుచుకోవాలి. చూడండి, మనం చూసినట్లయితే పేతురు రాసిన పత్రిక 3వ మొట్టమొదటి వాక్యం నుంచి త్వరగా చదువుదాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టవచ్చును. ఆగండి, మనం ముందుకు వెళ్దాం. ఆగండి ఒకసారి. ఇప్పుడు చాలామంది క్రైస్తవ సహోదరులు ఉన్నారు. వివాహాలు అయిపోయి వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారు చక్కగా పిల్లలతోటి. కొంతమంది పిల్లలు రారు, కొంతమంది అయితే ఒక భార్య మాత్రమే ముక్కుతూ ఏదో మొత్తం మీద దేవుని సన్నిధికి వస్తారు. వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఏమండి 4 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. ఈ లోపల ఇప్పుడు ముసలావిడ అయిపోతుంది. కానీ ఏమంటే భర్త మాత్రం సారా కొట్టి దగ్గర నుంచి కదలట్లేదు. కదులుతున్నాడా చెప్పండి?
వాడు చాలా గుడి దగ్గరే ఉంటాడు, లేదా సినిమా హాల్లోనే ఉంటాడు. ఇవి మాత్రం మామూలు భజన కాదు, మామూలు భజన కాదు. ఇక కాబట్టి కొంతమంది పరిశుద్ధాత్మ వస్తే ఒక 2 ఎకరాలు భూమి కొనాలేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో నేను చూసినప్పుడు. తెగ ఆత్మలో ఆనందం చేస్తారు, కానీ తను కట్టుకున్నటువంటి భర్తను మాత్రం ఎన్ని సంవత్సరాలైనా దేవుడి సన్నిధికి తీసుకురాలేకపోతుంది. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? తనకంటూ తన భర్త దగ్గర ఒక మంచి సాక్ష్యం లేక. తెలుసండి ఇక్కడ ఏమని రాశాడు? అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అంటే నీ భర్త దగ్గర నీకు ఒక మంచి సాక్ష్యం ఉందనుకో, ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. ఎందుకంటే నీ ప్రవర్తన, నీ యొక్క తీరు, నీ హావభావాలు, నీ నడక, నీ మాట తీరు నచ్చింది కనుక, దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత నీవు మంచి పేరు పొందావు కనుక నీ భర్తని దగ్గర నీ కూడా నీ కొంగు పట్టుకుని వెనకాల వచ్చేస్తాను. ఈరోజు రావట్లేదంటే భర్త దగ్గరే మంచి పేరు లేదు. ఏమో చాలా అలసిపోతాను, కొంచెం మంచిగా ఏమంటే అక్కడ ముంచుకుందాగా ఆవిడ ముంచుకుందాగా తాగలేకపోతున్నాం ఏంటి? మేము శాతనం ఇక్కడ పని ఇల్లంతా ఇవన్నీ చక్కబెట్టినప్పటికీ నడుము ఒగ్గిపోతున్నది. మేము శాతనం అని చెప్పి షకాయలు వేసామనుకో, ఏం మారింది నీ ప్రవర్తన? కొంచెం అన్నం పెట్టామంటే పెట్టుకుని తిను, లేదంటే ఇలా మాట్లాడేవాళ్ళు. మీ విధేయత వలన, మీ యొక్క పవిత్రత వలన, మీ నడక వలన, మీ యొక్క మాటల వలన మీ భర్తలు ఆటోమేటిక్గా మీ వెనకాల వచ్చేస్తారు. మీరు చేస్తున్నటువంటి భక్తి మీద ఆధారపడి ఉండదు. మీరు చేస్తున్నటువంటి యథార్థమైన భక్తి, మంచి సాక్ష్యము నీ కుటుంబంలో నీవు నేను మనం కలిగి ఉంటే కనుక మన వాళ్ళందరూ మన వెనకాల వచ్చేస్తారు. వెనకాల రాకపోవడం గల కారణం ఏంటంటే మంచి సాక్ష్యం సమాజంలో, కుటుంబంలో మనం కలిగి లేం కాబట్టి. ఇక్కడ వాక్యాన్ని వినేసేద్దామా, ఇంటికి వెళ్ళేసరికి నాన్నగారు టీవీ పెట్టుకుని చూస్తాడు, ఏది పోగిరియో లేకపోతే ఏదో మొత్తం మీద. ఏమండి చచ్చిపోతున్నాం, స్టేటస్లో చూడలే. అందుకే నేను ఏం చేశానంటే వాట్సాప్ డిలీట్ చేస్తాను. ఎందుకంటే గ్రామంలో ఏదో చిన్న ఉద్యోగం చేస్తాను కాబట్టి అందరి నెంబర్లు ఉంటాయి. వీళ్ళందరి నెంబర్లు ఫీడ్ చేసుకుని స్టేటస్ చూసే కంటే వాట్సాప్ లేకుండా పోతే బాగుంటుందని తీసేస్తాను. నాన్నగారు మన సినిమా చూడకూడదండి, ఎందుకు దేవుడు వాక్యం వస్తుందని చెప్పేసి రిమోట్ తీసుకుని రిమోట్ మార్చేదని దేవుడు వాక్యం పెడతాడు, తల్లి పెట్టదు. కొంచెం వెనక్కి తోడించి నేను మంచి సినిమా మిస్ అయిపోయినట్టుందని చెప్పేసి ఈవిడ కూడా యాడ్ అయిపోతే వెళ్ళాక మీకు అర్థమవుతుందండి. ఈవిడ యాడ్ అయిపోయిన అంటే అప్పటి వరకు భక్తి పారవేశంలో మునిగిపోయిన పిల్లలు ఆయనతో పాటు ఈ నలుగురు కలిసి ఏమండి సినిమా అయిపోయే వరకు కూడా ఆకలి అయితే సినిమా చూసేస్తారు. వస్తాడా నీ భర్త, నీ పిల్లలు దేవుడి సన్నిధికి రావాలి అంటే ప్రవర్తన, నీకు అంటూ ఒక సాక్ష్యము నీ కుటుంబంలో, సమాజంలో, రక్త సంబంధికుల దగ్గర ఎప్పుడైతే మంచి పేరు పొందుతావో అప్పుడు అందరూ వస్తారని మన వెనకాల దేవుడి సన్నిధికి. మనకి సాక్ష్యం లేక ఈ రోజున అనేకులను మనం మార్చుకోలేకపోతున్నాం. ఇక్కడ ఏమని రాశాడు? వాక్యము లేకుండానే నీ మంచితనాన్ని చూసి, నీ మంచి మాటను చూసి, నీ యొక్క ప్రవర్తనను చూసి ప్రజలు మారిపోతారు. వాక్యం చెప్పక్కర్లేదు. దీని అర్థం ఏంటంటే క్రైస్తవ్యం అనేది ఏమైనా బోధించుకుంటూ వెళ్ళిపోయేది కాదు, చేసి చూపించాలి. యేసుక్రీస్తు ఏం చేశారు? చేసి చూపించారు. ఆయన చెప్పిన దానికంటే చేయటమే గొప్ప. కాబట్టి చేసి చూపిస్తే ఆ మంచితనాన్ని బట్టి ప్రజల్ని మనం రాబట్టగలుగుతాం. చిన్న సాక్ష్యం చెప్పి నేను ఎదురుకి వెళ్ళిపోతాను. కామారెడ్డిలో నిజామాబాద్ వెళ్ళాను నేను ఒకసారి. నిజామాబాద్లో 4 రోజులు అక్కడ వాక్యాన్ని ప్రకటించడం దేవుడు కృప చూపించాడు. ఆ సహోదరు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఏదో మంచి వ్యక్తిగా కనిపిస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ వ్యక్తికి వివాహం చేశారు. చేసిన తర్వాత ఉద్యోగస్తుడు కదా, ఈమెమో పుట్టిన మొదలే దేవుడి సన్నిధిలో ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ రోజు ఆ భర్త తాగేసి వచ్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రవర్తిస్తూ ఉంటే ఒక రోజు అనుకుందాం, ఇక ఈ వ్యాధం నేను భరించలేను. ఇంటికి వెళ్తే తల్లిదండ్రులతో బాధ, ఇతరులతో ఉంటే తాగుబోతు భర్తతో బాధ. ఈ బాధను భరించే కంటే నేను ఏదైనా తాగి చనిపోవడం బెస్ట్ కదా అని చెప్పేసి అనుకుని ఒక నిర్ణయానికి వచ్చేసింది. తర్వాత ఆలోచించుకుంటూ నేనే నా ప్రవర్తనను మార్చుకుని కొంచెం తగ్గి జీవిస్తే భర్త మారతాడేమో అని అనుకుని తను మార్చుకునండి. వచ్చిన వెంటనే నాకు తాగేసి పడిపోతే ఇంకా ఎలా ఉంటుంది? ఒక్క మూతి నాగుతుందా, లేకపోతే పొయ్యిలో పడుకున్నాడా, మంచం మీద పడుకున్నాడా, రోడ్డు మీద దొరుకుతున్నాడు, వీడికి ఏం తెలియదు, తాగినోడికి తెలుస్తుందండి.
ఏమో తెలుస్తుందా చెప్పండి? తాగినోడికి ఏమో తెలుస్తుందా? కుక్కొచ్చి మూతి నాకినా, పంది వచ్చి మూతి నాకినా ఏమండి భార్యకి ఏమైనా చేస్తుందేమో అనుకుంటాడు. మీకు అర్థమవుతుందండి? మరుగులోకి వెళ్ళిపోతాడు, వెర్రెక్కిపోయి ప్రవర్తిస్తూ ఉంటాడు తాగినోడు. అటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆవిడే స్నానం చేయించి, ఆవిడే బూట్లు తీసి, ఆవిడ బట్టలు తీసి స్నానం చేయించి, భోజనం కొట్టించి, ఆమె భోజనం పెట్టి, అలా కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు గడిచేసరికి నేను ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నా కానీ నా భార్య నన్ను ఇంతలా ఆదరిస్తుందని చెప్పి ఇక నేను క్రీస్తుని నమ్ముకోవాలి, క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారన్నమాట అని ఏమండి ఒక నిశ్చయతకు వచ్చేసి అతడు ప్రభుని నమ్ముకున్నాడు. ఇప్పుడు కామారెడ్డిలో ఇంచుమించు 10-15 సంఘాలు ఉన్నాయి. ఏమంటే ఒక మినిస్ట్రీనే ఆయన రన్ చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? తన భర్త ఎడల తన భార్య కనపరిచినటువంటి మంచి సాక్ష్యాన్ని బట్టి. ఈరోజు మనం అలా చేసినట్లయితే సమాజానికి ఒక వెలుగుగా మనం ఉంటామని నేను మీకు తెలియజేస్తున్నాను. రూతు తన గురించి తను చెప్పుకోవట్లేదు కానీ బోయాజు చెప్తా ఉన్నాడు ఏమనంటే, రూతు మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు మన గురించి సమాజం ఏం చెప్పుకుంటుంది, సమాజంలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి ఫ్రీగా. ఇప్పుడు రూతు ఎలా కొనడం వల్ల ఏమండి తనని గురించినటువంటి ఒక సాక్ష్యం వినపడతా ఉందంటే ముందుకు చదవండి. భార్యలు నడవడం వల్ల రాబట్టవచ్చును. ఇక్కడ ఈ పాయింట్ లేదు కానీ మీకు చెప్పాల్సి వచ్చింది. చెప్పండి. జడలు అల్లుకుంటాయి, బంగారు నగలు పెట్టుకుంటాయి, వస్త్రములు ధరించుకుంటాయి, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండగా సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుడి దృష్టికి మిగుల విలువ గలది. సమాజానికి ఒక మంచిగా మనకు కనిపించాలంటే ఏమండి జడలనుకుంటా, విలువైనటువంటి వస్త్రాలు ధరించుకుంటా, ఇంకా నగలు పెట్టుకుంటా, ఇవి ఏమీ కాదు, ఏం అవసరం లేదు. ఏమండి సాదా సీదా కాటన్ చీర 200-300 పెట్టి కట్టుకున్నా మనకేమి నష్టం ఏమీ లేదు. 10,000-20,000 వజ్రాలు వైడీయాలు పొదిగి పెట్టుకుంటే దాన్ని మొయ్యలేక చావమ్మా, అంతేనండి. ఇక్కడ వస్త్రాలను బట్టో లేకపోతే మనం ధరించుకున్నటువంటి నగలను బట్టో పై రూపాన్ని బట్టో మనకి మంచి పేరు రాదండి. మంచి పేరు మనం ఎలా సంపాదించుకోవాలి, మన యొక్క సత్ప్రవర్తన సమాజానికి ఎలా కల్పించాలంటే మన హృదయము మంచిదిగా ఉండాలి. అక్షయ అలంకారం, గుణమనే అక్షయ అలంకారాన్ని మనం అలంకరించుకోవాలి. ఇక్కడ రూతు తను కనపరుచుకుంది సమాజానికి, బోయాజు కనపడతా ఉంది ఏంటంటే తన గుణమనే ఒక గొప్ప అలంకారంతో. ఏమండి క్యారెక్టర్ లేకపోతే మనిషికి ఎంత భక్తి చేసినా వ్యర్థం. మనిషి జీవితంలో ఒక భక్తి పరుడికి ఉండాల్సింది ఏంటి చెప్పండి? క్యారెక్టర్ లేకుండా ఎంత భక్తి చేసినా వ్యర్థమే. రాత్రి మా ఊర్లో జాతర జరిగింది. ఎంతమంది క్రైస్తవులు అక్కడ కుర్రాళ్ళు, ఏమండి క్యారెక్టర్ లేదు వీళ్ళకి. క్యారెక్టర్ లేకపోతే మధ్య లేదేమో అనుకుంటున్నాను నేను. బాప్తిస్మం పొందేసి దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ ఎక్కడో ఒక విగ్రహం దగ్గర జాతరలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి గొడవలు పెట్టుకుని ఇప్పుడు పొద్దు నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందులో ఎవరున్నారు? క్రైస్తవులు. అంటే క్యారెక్టర్ లేనటువంటి ప్రజలు అన్నమాట. దేవుడి మధ్యాహ్నకాల సమయంలో మనతో చెప్పేది ఏంటంటే ఏమంటే భక్తితో పాటు క్యారెక్టర్ ఉండాలి. ఇక్కడ ఈమెకి మంచి క్యారెక్టర్ ఉంది, రూతుకి మంచి క్యారెక్టర్ ఉంది. ఆ యొక్క ప్రాంతంలోనే గొప్ప పెద్దగా పేరు పొందినటువంటి బోయాజు అంటున్నాడు, రూతు నువ్వు చాలా మంచిదానివి, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన మరీ ఎక్కువైంది. నువ్వు చాలా మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నావు. నువ్వు గుణం అనే మంచి అక్షయ అలంకారాన్ని కలిగి ఉన్నావు. గుణం అనే గొప్ప అలంకారం నీకు ఉంది. నీ వస్త్రాల్లోనో, నీ బంగారంలోనో, నీ హోదాలోనో, నీకున్నటువంటి ఆ యొక్క ఆస్తులను నీవు చూపించట్లేదు, కానీ నీ గుణాన్ని బట్టి నీవు సమాజానికి కనపరుచుకుంటా ఉన్నావు నీ మంచిదాని అని. మృదువైనటువంటి సాధువైనటువంటి గుణం అనే అక్షయ అలంకారం మనకు ఉండాలండి. ఉందండి? మృదువైనటువంటి ఆడలు ఉన్నారా ఈ రోజున? మృదువైనటువంటి మనుషులు కనిపిస్తున్నారా మనకి? ఏమండి పరపక్షం మందు ఉన్నవాడు 2 మాటలు మాట్లాడితే మనం 10 మాటలు మాట్లాడితే కానీ మనం సాటిస్ఫైడ్ అవ్వట్లేదు. మనకి వాడు ఏదో 2 మాటలు అంటే మనం తట్టుకోలేక 10 మాటలు అంటే కానీ మనకి సంతోషం ఉన్నట్లే, తృప్తి కలగట్లేదు. క్రైస్తవ బిడ్డలారా, దేవుని యొక్క జనాంగం, దేవుని బిడ్డలారా,
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీ భక్తితో పాటు నీకు క్యారెక్టర్ ఉండాలి. నీ క్యారెక్టర్ని చూసి ప్రజలు దేవుడి సంఘంలోనికి రావాలి. నీ క్యారెక్టర్ని చూసి, నీ మంచి పేరుని చూసి, నీ సాక్ష్యాన్ని బట్టి ప్రజలు లోపలికి వచ్చి దేవుడిని మహిమపరచాలి. అది భక్తి జీవితం అంటే. కొన్నేళ్ళలో ఉన్నటువంటి భక్తి జీవితం అంటే అదే. రిప్రజెంట్ తీయగానే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు చీకటిలో నుంచి వేరు చేయబడి మీరు వెలుగులోనికి వచ్చారు. మీరు వెలుగు సంబంధుల వలె మంచి కార్యాలు, నీతి, యథార్థతతో జీవించాలి తప్ప పూర్వపు స్థితిలోనికి మీరు వెళ్ళకూడదని చెప్పేసి బైబిల్ చెప్తాం. ఈ రోజున పూర్వం ఉన్న వాటినే మనం మనసులో పెట్టేసుకుని, పూర్వం ఉన్న వాటినే మనం చేస్తూ ఉంటూ, పూర్వం ఉన్న వాటినే మనం కార్యకలాపాల్లో కొనసాగిస్తూ ఉంటూ దేవుడి సన్నిధిలో భక్తి పరులుగా ఉంటే అది మనకి తగదు. ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి చదవడం త్వరగా. మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగదు. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఏమంటున్నాడండి? మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఆ మాట మీరు ఎత్తకూడదు. అవి మీకు తగవు అని చెప్పేసి అంటున్నాడు. ఈ రోజున క్రీస్తుని నమ్ముకుని ఏమంటే ఇక్కడేమో దేవుడిని స్తుతించుడు, దేవుడిని ఆరాధించుడు, దేవుడిని మహిమపరచుడని ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ, దేవుడిని స్తుతిస్తూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని నేర్చుకుంటూ బయటికి వెళ్ళి ఇదే నోటితో మాట్లాడి చెడ్డ మాటలు పలకలేనటువంటి క్రైస్తవులు ఈ రోజున ఉన్నారా? చెప్పండి చెప్పండి. బయటికి వెళ్ళిన తర్వాత ఏమండి సరస్వక్తులు ఉన్నాయి, బూతులు ఉన్నాయి. పోకిరి మాటలు అంటే ఏంటి? వెర్రి మాటలు. వెర్రెక్కిపోయి మాట్లాడడం, సరస్వక్తులు, బూతులు, అబద్ధాలు, ఇవన్నీ బయటికి వెళ్ళిపోయి మాట్లాడి మేము భక్తి పరులని అంటున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే కృతజ్ఞత వచ్చిన మీరు ఉచ్చరింపవాలి కానీ, బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరస్వక్తులు కానీ మీరు ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. పరిశుద్ధులమైనటువంటి మనకి, క్రీస్తులోనికి వచ్చినటువంటి మనకి ఇవి ఎన్నటికీ తగవు అని చెప్పేసి వాక్యం చెప్తా ఉన్నాం. కానీ బూతులు తిట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారండి? ఏదో ఒక కోసాన్న ఏమైనా నోరు జారేస్తున్నారు. మరి నేను భక్తి పరుని అనుకుంటే సెట్ అవ్వదు. సరస్వక్తులు మాట్లాడలేదు ఉన్నారు, సరస్వక్తులు మాట్లాడుతున్నారు, పోకిరి మాటలు మాట్లాడుతున్నారు, వంకర మాటలు మాట్లాడుతున్నారు, వంకర చూపులు చూస్తున్నారు, వంకర వ్యవహారాలు అన్నీ చేసి కూడా పర్వాలేదు, నేను సాటిస్ఫైడ్, నేను భక్తి పరుణ్ణే, నా భక్తి చాలా బాగుంది, మా పాస్టర్ గారు నన్ను మెచ్చుకుంటారని చెప్పేసి తృప్తి పడిపోయేది కాదు భక్తి. ఈ భక్తిలో మనం ఎన్నటికీ తృప్తి పడిపోవడానికి వీలేదని చచ్చేంత వరకు మనం పోరాడి రక్షణను సాధించాలి. మనం పోయే వరకు కూడా మనం పోరాడుతూనే ఉండాలి భక్తి జీవితంలో. ఒక రోజు ఆగిపోయేది కాదు భక్తి. ఇక్కడ అంటున్నాడు, మీరు క్రీస్తులోకి వచ్చారు కనుక, పరిశుద్ధులుగా మీరు మార్చబడ్డారు కనుక, ఎట్టి పరిస్థితుల్లో పరపక్షం మంది ఉన్నవాడు మనల్ని ఏరెత్తి చూపించకుండా మీరు బూతులు మాట్లాడకూడదు, బయటకు వెళ్తారు, సరస్వక్తులు మాట్లాడకూడదు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, మంచి మాటలే మాట్లాడడానికి ప్రయత్నం చేయాలని దేవుడు వాక్యం మధ్యాహ్న కాల సమయంలో చెప్తాం. నేను ఒనేసిము గురించి చెప్పాను, కొర్నేలు గురించి చెప్పాను, రూతు గురించి చెప్పాను. వీళ్ళందరి గురించి ఎవరో ఒకరు సాక్ష్యమే చెప్తారు తప్ప వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకోవట్లేదు. ఒక్కొక్కడు ఉంటాడు, వాడు డబ్బా ఆడి కొట్టుకుంటాడు. ఏమండి, టొంకి పెట్టి మీద కొడితే ఎలా ఉంటుందో అంత సౌండ్ వచ్చేస్తుంది. ఒకడు ఉన్నాడు, ఒక 10 మంది కూర్చున్నారంటే ఆడికి వస్తాడు, సరిగ్గా అక్కడ చేరుకొట్లో కనిపిస్తున్నాడు అనుకోండి, ఇక్కడికి ఎవరు ఉండరు. ఇంకా మరే ఆడు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అనేసరికి మీరు అందరం మిస్తూ, ఎందుకు? ఆ డబ్బా ఏం లేక, ఆ డబ్బా ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోయి తొలిపేసుకుని కూర్చోవడం బెస్ట్ అని చెప్పేసి దూరంగా ఉండగానే చర్చిలో లెక్చర్లు ఇస్తాడు. ఏమండి, పాటలు మంచి స్వరంతో పాడతాడు, మంచి హడావుడి చేస్తూ ఉంటాడు. నిన్న కాక మొన్న మేము గోదావరి వస్తుందని అక్కడ వంతుల దగ్గర కూర్చుంటే వాడికంటే ముందు ఒక పరపక్షం ఉన్నవాడు, నీ పరపక్షం ఉన్నవాడంటే ఎవరు కొత్తవాడేవాడు అని మీరు అనుకోకండి. పరపక్షం మంది ఉన్నవాడంటే క్రైస్తవుడు కాకుండా అన్యజనుడు, అవతలుడు. పరపక్షం మంది ఉన్నవాడు ముందు వస్తున్నాడు,
ఏమండి క్రైస్తవుడేమో వెనకాల వస్తున్నాడు, ఇక్కడ నలుగురు కూర్చున్నారు. ఏమండి ఆ వ్యక్తిని గురించి ఈ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని తెలుసు? నేను అక్కడే ఉన్నాను స్పాట్లో. ఏమని ఇస్తున్నాడు తెలుసా సాక్ష్యం? అదే మీ ఓడు చర్చిలో మంచి బాగా పాటలు పాడేస్తాడు, అడవుడు చేస్తాడు, గొప్ప మంచి ఉద్యోగంగా ఉంటాడు, నన్ను అడగడానికి ఒకటి అడిగాడయ్యా అని చెప్పేసాను అన్నాడు. ఏంటంటే అని చెప్పేసానంటే, ఏమండి ఏదో అడిగాడు. ఏదో అడిగితే ఏంటంటే మరి అలా అదే ఆ పని అర్థం చేయకూడదు కదా అని చెప్పేసానంటే, ఈ వ్యక్తి అంటున్నాడు, ఇంకో అన్యుడు, ఇంకో పరపక్షంలో ఉన్నవాడు ఏమంటున్నాడు, అది ఈ రోజే కాదు ప్రతిరోజు అదే పనాడు, అటువంటి దుర్మార్గమైనటువంటి పనులే చేస్తాడు, ఆ యొక్క భయంకరమైనటువంటి చెదరం నమ్మకపోతే అడిగి రోజు వెళ్తాని చెప్పేసి చెప్పాడు. వీడు భజన చేస్తే ఎంత, భక్తి చేస్తే ఎంత, ప్రార్థన చేస్తే ఎంత, ఏమండి ఎగిరి గొద్దులు వేస్తే ఎంత, పరపక్షం ఉన్నవాడు ఏమంటున్నాడు వాడి కోసం? రోజు ఈ దరిద్ర పనులు చేస్తే కానీ వీడు రోజు గడవదయ్యా అని చెప్పేసి 10 మందిలో పరపక్షం ఉన్నవాడు సాక్ష్యం చెప్తే ఇంకెందుకు? వీడు సత్యకాంతం ఎందుకు? ఆరాధన చేయటం ఎందుకు? భక్తి చేయటం ఎందుకు? ఏమండి అసలు చేతిలో బైబిల్ ఎందుకు? గమనిస్తున్నారా ప్రియమైన సహోదరులారా? పరపక్షం ఉన్నవాడు మన గురించి ఏ చెడ్డ మాట పలకుండా మనం జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పట్టించుకోవట్లేదు మనం అనుకుంటామేమో, ఎవరు నన్ను అబ్జర్వ్ చేయట్లేదని చెప్పేసి అనుకుంటాం, ఎవ్వరు మన మీద కనుదృష్టి పెట్టట్లేదని చెప్పేసి అనుకుంటాం. మీకు విషయం చెప్పనండి, పరపక్షం ఉన్నవాడు ఎప్పుడు దొరుకుతామని ప్రతి క్షణం మన మీద పనిచేసుకునే ఉంటాడు. ప్రతి క్షణం సమాజం మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. ప్రతి నిమిషం మన మీద ఒక అబ్జర్వేషన్ ఉంటుందండి. ప్రతి మనిషి కూడా మనల్ని ఫోకస్ చేసి చూస్తాడు. ఎప్పుడు దొరుకుతామా వెంటనే మన మీద క్వశ్చన్ చేయడానికి ఆస్కారం దొరుకుతుంది. కాబట్టి నా దేవుడు ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీతో తెలియపరిచేది ఏంటంటే, కొర్నేలిలో ఉన్నటువంటి మంచి ఒక ఉన్నతమైనటువంటి క్వాలిటీ ఏంటంటే, అతడు భక్తుడే కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సమాజంలో ఉంది. దేవుడు అంటున్నాడు ఆఖరిగా, మంచి పేరును ప్రఖ్యాతిని నేను మీకు కలగజేస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. అది ఎవరికి? దావీదుకో లేకపోతే దానియేలుకో సమూయేలుకో వాళ్ళకే కాదు, మనకి ఆ వాగ్దాన ఫలం మనం అనుభవించాలి. నీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఇస్తాను. ఆ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడే మన జీవితంలో ఒక మన భక్తికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి సమాజంలో ఒక సాక్షులుగా మనం నిలబడతాం. సాక్ష్యం అంటే ఏదో అయ్యో సేవకుడు వచ్చిందని ప్రార్థన చేశారని పాస్టర్ గారు తగ్గిపోయిందండి, ఏమండి తుమ్ము వచ్చి ఆగిపోతుందండి, ఏదో భయంకరంగా బాధ ఉంది, ఎప్పుడైతే పాస్టర్ గారు వచ్చి ఎత్తాడో తుమ్ము బయటకు వచ్చేసిందండి, ఏమండి ఈ సాక్ష్యాలు. ఏమండి తుమ్ముటలో ఆగిపోతే ఎంత బాధ కలుగుతుంది అంటే, ఏమండి తుమ్ము వచ్చి రాకుండా ఉంటే దానికి మించినటువంటి బాధ మరొకటి లేదు. అలాంటప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తుమ్ము వచ్చిందనుకో, అది గొప్ప సాక్ష్యం. సమాజానికి అర్థమైంది అదే. ఏమండి ఈరోజు నేను అలాగే వెళ్ళినట్టు నాకు మంచి కార్యం మంచి జరిగిందండి అని ఈ సాక్ష్యాలు కాదండి. మనం ఎలా ఉన్నా కూడా దేవుడు మనల్ని బ్రతికింపజేస్తూ ఉంటాడు, జీవింపజేస్తాడు. మనల్ని ఎలా నడిపించాలని తెలుసు. మనకి ఏది కావాలో అన్నీ మనకి ఇచ్చి పోషించి నడిపిస్తాడు. అక్కడి వరకు ఓకే. కానీ సాక్ష్యం అంటే ఏంటంటే, మన గురించి సమాజం చెప్పే ఆ మంచి మాటే సాక్ష్యం. కాబట్టి గొప్ప సాక్ష్యం కలిగి ఉందాం. ఇంకెక్కువగా నేను బోధించి తెలుసుకోలేదు. మీకు అర్థమయ్యాయండి నా మాటలు? అర్థమయ్యాయండి? భక్తి అంటే ఈ చేస్తున్నటువంటి ఈ భక్తే కాదు, పరపక్షం ఉన్నవాడు మనల్ని శబాష్ అనాలి. నువ్వు మంచి క్రైస్తవుడు అయ్యా అని చెప్పేసి సమాజం చెప్పాలి. నీ శ్రేష్టలను చూస్తుంటే, నీ భక్తిని చూస్తుంటే, నీ వ్యవహార శైలిని చూస్తుంటే, నువ్వు నడిచే తీరును చూస్తూ ఉంటుంటే, నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటుంటే, నీ వెనకాల దేవుడి మందిరానికి రావాలనిపిస్తున్నా. కానీ ఒక పరపక్షం ఉన్నవాడు చెప్పాలంటే. కానీ ఈ రోజులు దుమ్మెత్తి పోసేస్తున్నారు. ఎల్లుళ్ళు ఏం చేస్తారని రావాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్ళి అమ్మ రెండమ్మ చర్చికి రెండమ్మ యేసుప్రభుని నమ్ముకోండి, నరకంలో పడిపోతారు, బాప్తిస్మం పొందండి, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ఈ జీవితం శాశ్వతం కాదమ్మా అని చెప్పినాను అనుకో. ఎల్లుళ్ళు ఏం చేస్తారు? ముందు దగ్గర కొట్టి చూడు ఆలోచన సరిగ్గా ఉండమని చెప్పి వచ్చి తర్వాత వస్తారని చెప్పేసారని వాళ్ళు సెటైర్లు వేసేస్తున్నారు. వాల్యూ లేకుండా పోతుంది. సాక్ష్యం లేనటువంటి భక్తి జీవితం వాల్యూ లేదు. కాబట్టి ఏమండి భక్తి ఎంత ప్రాముఖ్యమైనదో క్యారెక్టర్ కూడా అంతే ప్రాముఖ్యమైనది.
భక్తితో క్యారెక్టర్ ఉండాలి, క్యారెక్టర్తో భక్తి ఉండాలి. ఈ రెండు ఎక్కడైతే లేవో, ఈ రెండు ఎక్కడైతే కలిసి లేవో ఇంకా వ్యక్తి యొక్క ఆ యొక్క జీవితం వ్యర్థం. కాబట్టి ఆ రెండు కలిసి కలగలుపుకుని ఎదరికి వెళ్ళిపోయి ఏమండి ఇంట్లో సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. మొట్టమొదటిగా ఇంటి వారి ఎడల సాక్ష్యం సంపాదించుకుందాం. మీ పిల్లలు మిమ్మల్ని చూసినప్పుడు అనుకోవాలి, మా అమ్మ చేస్తున్నటువంటి ప్రార్థన, మా అమ్మ చేస్తున్నటువంటి భక్తి, అబ్బా మా అమ్మ ఎలా ఉంది కాబట్టి నేను కూడా వెళ్ళాలని నిన్ను చూసి, నా తండ్రి నీ పిల్లలు నిన్ను చూసి, నీ భర్త నిన్ను చూసి రావాలి. నీ భార్య ఒకవేళ రాకపోతే నిన్ను చూసి నీ భార్య లోపలికి వచ్చేయాలి. అంతటి మంచి సాక్ష్యం కుటుంబంలో ఉండాలి, సమాజంలో ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి. మనం ఎక్కడున్నా కూడా ఒకేలా ఉండాలి. మందిరంలో ఉన్నా ఒకేలా ఉండాలి, ఏమండి వీధిలోకి వెళ్ళినా ఒకేలా ఉండాలి, కొంచెం ఎదరికి వెళ్ళి బజార్లోకి వెళ్ళినా ఒకేలా ఉండాలి, దేశం దగ్గర వెళ్ళిపోయినా ఒకేలా ఉండాలి. క్యారెక్టరే కావాలి ప్రాముఖ్యం. అర్థమవుతుందండి? యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడికో వెళ్ళిపోయాడు, వేరే దేశానికి అమ్మేశారు అతను తీసుకెళ్ళి. క్యారెక్టర్ పోగొట్టుకున్నాడా? చెప్పండి, క్యారెక్టర్ ఏమన్నా పోగొట్టుకున్నాడా? ఒకవేళ ఆయన క్యారెక్టర్ పోగొట్టుకోవడానికి ఏమి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఈజీ, తను తప్పు చేయడానికి ఈజీ. సమపాలలో దొరుకుతున్నాయి అన్నీ కూడా పాపం చేయడానికి మంచి ఏమండి మంచి సమయం అది. పాపం చేయడానికి అనుకూలమైనటువంటి సమయాలు, అనుకూలమైనటువంటి గడియలు. ఏమంటే ఏ విధమైన దోషమైన ద్రోహకాలం అటువంటిది ఏమి లేదు. ఇక హ్యాపీగా పాపం చేసుకోవచ్చు. ఏమండి తన క్యారెక్టర్ని తను కాపాడుకున్నాడు. అక్కడ ఈరోజు క్యారెక్టర్ని కాపాడుకుందాం, క్యారెక్టర్ని కాపాడుకుంటూ భక్తి చేద్దాం. దేవుడు నిశ్చయముగా మనందరినీ మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న వేళలో అల్పుడైనటువంటి నన్ను ఆయన మీ మధ్యలో నిలబెట్టి తను ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని బయలుపరిచారు. చిన్న ప్రార్థన చేసుకోండి, తప్పేం లేదు. ప్రభువా నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వండి. కొర్నేలిని సమాజం చూసినప్పుడు మంచివాడిగా కనిపించాడయ్యా. రూతుని బోయాజు చూస్తూ ఉన్నప్పుడు ఆ సమాజం అంతటికి ఒక మంచి వ్యక్తిగా కనిపించింది. ఒనేసిముని గురించి దైవ సేవకుడు చెప్తా ఉన్నాడు, అతను మంచి వ్యక్తి అని. ఈ రోజున నీ భర్త చెప్పాలి, నువ్వు మంచిది, నా భార్య మంచిది, తనను బట్టి నేను మారాలి అని నీ భర్త చెప్పాలి. నీ పిల్లలు చెప్పాలి నీ కోసం. ఒకరి గురించి ఒకరు మంచి నడవడికలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మంచి క్యారెక్టర్ కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మన రక్త సంబంధికులు మనం మార్చుకోగలుగుతాం, మన బంధువులు మార్చుకోగలుగుతాం. చుట్టూ ఉన్న సమాజాన్ని మన భక్తి జీవితం ప్రభావితం చేస్తుంది. సున్నం కొట్టిన సమాధుల వలె కాకుండా ఎప్పుడైతే మనం పైకి ఒకలాగా లోపల ఒకలాగా